నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన ఆసం శారదాదేవి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం గూడూరు పట్టణం పరిధిలోని సాయిరామ్ చారిటీస్ అనాథ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసం శారదాదేవి పుట్టినరోజు వేడుకలు వారి కుమారుడు ఆసం దేవహర్ష ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేవహర్ష మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పోకుండా వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం ఒక్కరోజైనా వారికి సంపూర్ణ ఆహారాన్ని అందించడం నాకు సంతోషాన్ని కలిగించిందన్నారు. అలాగే గూడూరులో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం మరియు ఎక్కడ పేదవారు ఉంటారో గుర్తించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైందని, అలాగే ప్రతి ఒక్కరూ ఇలాగే ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని అన్నారు. అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న ఆసం శారదా దేవమ్మకు ట్రస్ట్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శారదా దేవమ్మ పుట్టినరోజును వారి కుమారుడు దేవహర్ష మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ రోజు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తిమంచిరి గోపాల్, జాయింట్ సెక్రటరీ పెయ్యల రమణయ్య, కన్వీనర్ పర్వతాల రమేష్, తోట రవిచంద్ర, ఆశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆశ్రమి శారదాదేవి గారు జన్మదినం సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో సాయిరామ్ చారిటబుల్ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి వారు కుమారుడు దేవహర్ష వారి సహాయ సహకారంతో ఈరోజు వాళ్ళమ్మ జన్మదినం ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషం. అలాగే వాళ్ళ అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మా అందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా వాళ్ళ అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ముందు ఎన్నో ఇట్లాంటి ఆశ్రమంలో అనాథ పిల్లలకు కానీ ఇలాంటి సహాయం చేయాలని ముందుకొచ్చని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన హర్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి ఆసం శారదమ్మ దేవి గారికి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ధన్యత. అట్లాగే ఆసం దేవహర్ష గారికి కూడా ధన్యవాదాలు. మాకు మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహకరించి ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేయడం మాకెంతో ధన్యత. అలాగే కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్టం శ్రీనివాసులు గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలను సహకరించి ఇలాంటి ముందుకు తీసుకొస్తూ ఇలాంటి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం అంటే చిన్నది కాదు, చాలా పెద్ద గొప్ప విషయం ఇది. అలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా జరిపించడం చాలా ధన్యత. ఇప్పుడు సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఆసం శారదాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు దేవహర్ష గారు ఈ యొక్క మంచి రుచికరమైన భోజనం ఇలాంటి పేదలకి, వృద్ధులకి ఇవ్వాలని నేను కోరడం జరిగింది. అదే ప్రకారం ఇదంతా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శారదాదేవమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ వందనాలు. తిరుపతి జిల్లా గూడూరు కృపా సేవా ట్రస్ట్ తరఫున హోమ్ సైన్స్ చారిటబుల్ ట్రస్ట్లో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. హాస్యం హర్షదేవ గారు వాళ్ళ తల్లి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధులకు మంచి రుచికర భోజనం అందించడం జరుగుతుంది. దీన్ని సహకరించిన హర్ష సార్ గారికి నా ప్రత్యేక వందనాలు. కళ్యాణ్ మేడం గారు కూడా నా వందనాలు. వృద్ధాశ్రమంలో కృపా సేవా ట్రస్ట్ వారు వృద్ధులందరికీ శారదాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఈ వృద్ధాశ్రమం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అలాగే వాళ్ళ కుమారుడు దాతగా ఉండి ఈ వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు
ఆ అబ్బాయికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కృపా సేవా ట్రస్ట్ వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నెలలో మాకు 2 అన్నదానాలు చేపిస్తున్నారు. అన్నిటికంటే అన్నదానం గొప్పదంటారు. ఇంతమంది వృద్ధులకి నెలలో 2 కార్యక్రమాలు కృపా సేవా ట్రస్ట్ వారు మాకు చేయించినందుకు వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో చీకటి పరిపాలన కొనసాగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమం బాటలో నడిపిస్తున్నారని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో జరిగిన అమ్మకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న 3 రోజుల్లో ప్రతి విద్యార్థి బ్యాంకు ఖాతాలో 13,000 రూపాయలు జమ అవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దురదృష్టకరమని, విమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులు, సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మధునాయుడు, స్థానిక టీడీపీ నాయకులు మస్తానయ్య, బాలకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 64,05,000 రూపాయలు ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగిందనమాట. ఈ పథకం ఉద్దేశం పాఠశాల ఉపాధ్యాయులందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా వందనాలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ కార్యక్రమం అత్యున్నతమైనటువంటి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావటం, రోజు జరిగే కార్యక్రమంలో బండేపల్లిలో దీంట్లో ఈ సందర్భంగా అటెండ్ అయినాము. బట్ అన్ఫార్చునేట్లీ అహ్మదాబాద్లో యూకేకి వెళ్ళే, లండన్కి వెళ్ళే విమానం, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోవటం, ఎంతమంది ఇంకా ఇప్పటికీ ఎంత అనేది కూడా క్లియర్గా తెలియలేదు. దురదృష్టం. ఆ సంఘటన చూస్తే ఆ మెడికల్ పాపం లంచ్కి వచ్చి ఉన్న వాళ్ళు దాదాపు 35 మంది వచ్చింది ఇందాక వార్తలు. దాని మీద హాస్టల్ మీద కూడటం, విదేశీ ప్రయాణికులు 53 మంది చనిపోవటం, ప్లస్ మిగతా వాళ్ళందరూ భారతీయులు చనిపోవడం. ఈ సంఘటన జీర్ణించుకోలేకుండా వాట్ ఎవర్. బాబు గారు కూడా సంవత్సరం రోజుల సభ కూడా, ముఖ్యమంత్రి గారి సభ మంగళగిరిలో రేపటికి వాయిదా వేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక్క తల్లికి వందనం ఇంచుమించు 8,700 కోట్లు, 67 లక్షల మంది విద్యార్థులు 15,000 రూపాయల లెక్కన వాళ్ళ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి. వాళ్ళ తల్లుల అకౌంట్లో ఈరోజు రేపు జమ అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 33,000 కోట్లు, నెలకి 2,700 చిల్లర కోట్లు, వృద్ధాప్య పెన్షన్ 4,000 లెక్కన, బెడ్ రిడన్ ఎవరైతే ఉండారో వాళ్ళకి 15,000, ఆరోగ్యం డయాలసిస్ ఇటువంటి వాళ్ళకి 6,000. ఇంకా భారతదేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కుప్ప కూల్చేసేసి ఫైనాన్షియల్ క్రైసిస్లో మనకు రాష్ట్రం ఇస్తే అన్నీ పెట్టుకొని కూడా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అట్లే అన్నదాత సుఖీభవ 6,000 కేంద్రం ఇస్తుంది, 7,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, 13,000. మనం 6,000, 14,000 కలిపి 20,000 ఇస్తున్నాం. ఇప్పుడు అన్నదాత సుఖీభవ వాళ్ళు ఎప్పుడు పిఎం కిసాన్ ఏ రోజు వాళ్ళు రిలీజ్ చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ మనం ఇస్తున్నాం. అది కూడా ఇప్పుడు జూన్లోనే రిలీజ్ అవుతుందని చెప్పేసి అది కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. ఇట్లా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ 90% రైతులకి బిందు తుంపర్ల సేద్యం ఆపేశాడు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు స్టార్ట్ చేసాము. అన్న క్యాంటీన్స్ స్టార్ట్ చేసాము. అది కాకుండా ఈ దీపం పథకం స్టార్ట్ చేసాము. మెగా డిఎస్సి అది ఆల్మోస్ట్ ప్రాసెస్ చేసేస్తున్నాము. ఇన్ని కార్యక్రమాలు చేసాము, మిగతావి కూడా చేయబోతున్నాం. అది ఈరోజు కేంద్రం అండగా ఉండబట్టే R&B మూసేశాడు, పంచాయతీరాజ్ మూసేశాడు, ఇరిగేషన్ శాఖ మూసేశాడు, వ్యవసాయ శాఖ మూసేశాడు. నేను బటన్ నొక్కుతాను, ఓట్లు నాకేంటి, రాష్ట్రం ఎట్టిపోతే అట్టే. దురదృష్టకరమైన పరిస్థితులు. ఈరోజు సంవత్సరంలో చాలా వరకు గాడిలో పడిపోయింది. అవన్నీ కూడా లక్షలు అప్పులు పెట్టే స్పెండింగ్ పేమెంట్స్ పెట్టారు, అవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి.
పంచాయతీలకి ఇప్పుడు రిలీజ్ చేశాం, అట్లే కాంట్రాక్టర్స్కి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేశాం. ఏదేమైనా గత 5 సంవత్సరాలు ఒక చీకటి పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన. ఏదేమైనా దేవుడు ఉన్నాడు, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం గడిచింది, మంచి భవిష్యత్తు రాష్ట్రానికి ఉండేటట్టుగా బాబు గారు గాడిని పెడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కాగితాలపూరు గ్రామంలో అంకమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆయన సతీమణి శృతిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయనకు తప్పెట్లు, తాళాలతో ఘన స్వాగతం పలికారు. పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ పథకంతో పాటు ప్రస్తుతం తల్లికి వందనం లాంటి పథకాలు అమలు చేశారని, త్వరలో ఆగస్టు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో జిల్లాల్లో పరిధిలో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, చల్లగిరి చిట్టిబాబు, గోను దసయ్య, సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మధునాయుడు, మురళీనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాగితాలపూర్లో మహాలక్ష్మమ్మ, అంకమ్మ గుడిల తిరునాళ్ళకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఊరంతా బ్రహ్మాండంగా నన్ను శృతిని ఆహ్వానించిన అదంతా నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఆ ఊరందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాము. మేము కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామానికి తిరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ప్రతి గడపకి సోమిరెడ్డి కుటుంబం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇంటింటికి సోమిరెడ్డి కుటుంబం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అమ్మవారి ఆశీస్సులు మా ఇద్దరి మీద ఉండాలని, ఏదైతే మేము తలపట్టిన పూర్తిగా మనం 100% సక్సెస్ అవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు ప్రామిస్ చేసినట్టు, ఎలక్షన్లో మేము ప్రచారం చేసినట్టు సూపర్ 6లో ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. బాబు వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకమే బాబు గారు పెన్షన్ పెంచేశారు, 4,000 చేశారు. ఆయన మార్చ్లో ప్రామిస్ చేశాడు కాబట్టి మార్చ్ నుంచి జూన్ వరకు ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా కలిపి మొదటి నెలే అందరికీ ఇవ్వడం జరిగింది, అవ్వాతాతలకి. సో ఆ ప్రామిస్ అయిపోయింది. దాని తర్వాత దీపం పథకం కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా నిన్న మొత్తం అమ్మఒడి కార్యక్రమం, తల్లికి వందనం కార్యక్రమం కంప్లీట్గా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. గతంలో జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్టు కాకుండా ఆయన ఒక పిల్లోడికి ఇస్తామని చెప్పారు. అది కాకుండా ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి 15,000 నా అకౌంట్లలో జమ అయిపోయింది. సో అది కూడా అయిపోయింది. ఆగస్టు 15 కల్లా పిల్లలకి అందరికీ ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పారు. అది కూడా బాబు గారు మాటిచ్చారు. అది ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ జిల్లాకి ఆ జిల్లాకి, నెల్లూరు జిల్లా వరకే వాళ్ళకి బస్సులో ప్రయాణం ఉంది. పక్క జిల్లాలకు వెళ్ళాల్సి వస్తే టికెట్ కొనాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇళ్ళ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు అన్నీ మా దృష్టికి వస్తూ ఉన్నాయి. కరెంటు ఇబ్బందులు, ఏదైనా స్ట్రీట్ లైట్స్ పనిచేయక అక్కడ ఉన్న సర్పంచులు సహకరించని సిచ్యువేషన్స్ కొన్ని మా దృష్టికి వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఊరికి వెళ్ళి తాగునీరుకి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినాక అప్పటికప్పుడు ఉన్న అధికారులతో డిస్కస్ చేసి సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ సాల్వ్ చేసేదానికి మా ముందు మేము కృషి చేస్తున్నాం. గ్రామ నాయకులు, మండల నాయకులు బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ చేస్తూ మాతో ప్రతి అడుగు మాతో నడిచి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు పెట్టుకుంటున్నాం. ప్రజలందరూ కూడా సోమిరెడ్డి గారిని చూపించిన అదే ప్రేమ, అభిమానం మా మీద కూడా చూపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు.
గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు అశ్వవాహనంపై చోర సంవాదం విశిష్టతను అర్చకులు తెలియజేశారు. దర్శనమిచ్చారు. అనంతరం పల్లకి సేవ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. శేషవాహనంలో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరికి వందే శ్రీ భాగంగా 7వ రోజు, ఈ 7వ రోజు విశేషమైనటువంటి రోజు. జన్మ నవిద్యతే అన్నారు. అంటే రథంలో కేశవుని చూసిన కడియాలు ఉప్పు వేస్తారు. అయ్యా అది దేవుని మీద చదువుతారు, కానీ దేవుని మీద చదవకూడదు. మన అహంకారాన్ని స్వామి పాదాక్రాంతంలో ఈ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు విశేషంగా ఒక భగవద్భక్తుడైనటువంటి వారి యొక్క కథ చెప్పుకోమని చెప్పేవారు. ఈయన చోళ దేశంలో గృహంలో విశేషంగా త్యాగము అంటే బాణం, ఆ బాణం యొక్క అంశతో స్వామివారి యొక్క పంచాయత ఆ పరకారులు మరి వివాహం చేసుకోవాలంటే కొన్ని సంస్కారాలు ఉంటాయి అన్నమాట. అయితే ఆ అమ్మాయి నన్ను పెళ్లి పూర్వల్లి యొక్క మాటని అంగీకరించేటువంటి వారే ఈ పరకారులు ఆమె వివాహం చేసుకుని సత్వాగ్రహం చేత ఆరంగంలో ఎవరు రాకుండా స్నానం చేస్తారు. ఆ రోజు కనుక చేయకపోతే అట్లా ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలో అర్థం కానటువంటి మనసులో మనం పర్వతారాధన చేయవచ్చు. ఇది 3వ రోజు ఎవరు కలగలేదు. ఎదిగిన తర్వాత ఒక పర్వతం మీద కూడా చూసిన తర్వాత ఆ విశ్వక్షారాలు అన్ని కూడా సంబంధించి ఆ దొంగ ప్రకారంలో వెళ్ళిపోతూ ఉన్నారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సూర్యప్రభ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధి ఉత్సవం జరిగింది. అనంతరం ఆలయ ద్వారం వద్ద స్వామి అమ్మవార్లను నిలిపి లక్ష్మీ సంవాదం ముసుగుల సేవ నిర్వహించారు. స్వామివారిపై అమ్మవారు అనుమానంతో వైకుంఠానికి రానివ్వకుండా అడ్డుపడి సంవాదం గురించి అర్చకులు తెలియజేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏంటంటే మనిషి ఎట్లా ధరించాలి మార్పు ఉంటుంది. ఇప్పుడు నేను బ్రహ్మదేవుని చెబుతాను అంటే బ్రహ్మదేవుడు సాక్షిగా పెడతాను, బ్రహ్మదేవుడు చెబుతాను నీకు అని చెప్తే ఆ బ్రహ్మదేవుడు నీకుడికే కదయా, నీ మాటే ఉంటాడు. నా ఈ యొక్క కథను విన్నా చూసినా ఇటువంటి కళ్యాణం ఇవన్నీ జరిగిన ఎవరైతే కళ్యాణార్థులు ఉంటారో, కళ్యాణం జరగకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణం అవుతుందని చెప్పి, అది కాకుండా భార్యాభర్తల మధ్య విడాకులు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు
మొదటి ద్వారం అంటే స్వామివారి వైకుంఠంలో 3 ద్వారాలు 7 ద్వారాలు కదండి. తెలిపి నీకు అదే అటు కూడా చెప్పు. తీసుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి. పక్కన ఏం చెప్పు. లోపలిగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భుజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామ మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, సుప్రియ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం సాయి సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ. నీకు మంగళం సమాచార సాయినాథాయ శిరిడి క్షేత్రవాస సాయినాథ మంగళదాయకాయ మంగళం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.